అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ను హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఎటువంటి జైలు శిక్ష, జరిమానా లేకుండా న్యూయార్క్ కోర్టు జడ్జి ఎం మెర్చన్ తీర్పు వెలువరించారు. తద్వారా దోషిగా నిర్ధారణైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు. హష్ మనీ కేసు విచారణలో తన లాయర్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ వర్చువల్గా పాల్గొన్నారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మరోసారి న్యాయమూర్తికి వివరించారు. ఈ కేసు రాజకీయ కోణం ఉందన్న ట్రంప్ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ట్రంప్ తరపున న్యాయవాది కూడా ఇదే వాదనలు వినిపించారు. న్యూయార్క్ న్యాయమూర్తి శిక్ష ఖరారు చేయకుండా అడ్డుకోవాలంటూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట దక్కలేదు. శృంగార తార స్టార్మీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఎక్కడా చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు $1.30 లక్షల హష్ మనీ ఇప్పించారనేది ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ట్రంప్పై నేరారోపణలు నమోదయ్యాయి. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమె సహా 22 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ట్రంప్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది.